తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? పర్వాలేదు నడుస్తుంది ఇక దానికి ఏమి అంటే పర్వాలేదు అనేదానికంటే మీరు అన్సాటిస్ఫైడ్ గానే ఉన్నారు కదా, ఎందుకని? ఇక నడుస్తుంది కదా మేడం. దానికి ఇక మనం ఎంత కూడా చెప్తూ వాళ్ళ క్వశ్చన్ అలాగే ఉంటది. మనం చెప్పి ఏం పద ఓకే. ఏదన్నా అంటే ఈయన ఉచిత పథకాలు ఇస్తుంది కదా, వీటి వల్ల లాభం ఉందంటారా? లాభం అంటూ కొంచెం మందికి దొరుకుతుంది, కొంచెం మందికి దొరకలేదు. అలా ప్రాబ్లం అవుతుంది కదా. మేము కూడా టీవీలో చూస్తుంటాము న్యూస్. కొంచెం మందికి దొరుకుతుంది, కొంచెం మందికి దొరకలేదు. అంటే కేసీఆర్ పరిపాలన చూసుకుంటే 10 ఏళ్ల పరిపాలన చూశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంవత్సరం పరిపాలన గడిచింది. ఆయనకి ఈయనకి తేడా అంటే ఏంటి? ఇక ఆయన అంటూ జర గరీబులకు మంచిగానే పెంచి నుంచి అది గరీబులకు ఇల్లులు పెళ్లి ఇది అదంతా నడుస్తుండే. ఇక ఈయన నడిపించేది అంత ఈయనది అలాగే ఉమ్. ప్రాబ్లం కనిపిస్తుంది. అంత గరీబులది అంతా తీసేస్తుండ్రు ఇల్లులు జోపుడు. అంటే ఇప్పుడు అంత స్టాచ్యూ ఆఫ్ ఇక్కడ మనకి స్టాచ్యూ ఇనాగ్రేషన్ అయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇక ఒక్కొక్కళ్ళ చీఫ్ మినిస్టర్ ఒక్కొక్కళ్ళది ఉంటది. మనం అంటే దానికి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ ఇక మార్చుకుంటూ ఇక పోతే గదే ఎలా? మళ్ళీ ఇక అటనే అయిపోయింది అది. ఇక ఆయన పెట్టిండు, ఆయన వచ్చినప్పుడు ఆయన పెట్టి, ఈయన వచ్చింది ఈయన పెట్టి, ఇంకో ఎవరైనా వస్తాయి ఇక వాళ్ళ ఇక గవర్నమెంట్ అట్టనే ఉంటాయి మేడం. థ్యాంక్ యూ అండి.